నియోజకవర్గ కాంగ్రెస్ లో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు మున్సిపల్ మాజీ చైర్మన్. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉండి కొట్టుకున్నారు. ఇప్పుడు ఒకే పక్షంలో ఉంటూ గొడవలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ చైర్మన్ గా అధికారం అనుభవించిన నేత కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మాత్రం తగ్గేదేలే అంటూ అక్రమాలను తవ్వి తీస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ లో ప్రతీకార రాజకీయాలు కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ మధ్య రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో భార్గవ్ ఇక్కడ చక్రం తిప్పారు. ఆ సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే బిఎల్ఆర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉండేవారు. అప్పట్లో భవనాలు, స్థలాల విషయంలో మున్సిపాలిటీ నుంచి భార్గవ్ రూపంలో బత్తుల లక్ష్మారెడ్డికి సమస్యలు వచ్చాయి. అప్పుడు బిఎల్ఆర్ పడిన తలనొప్పులకు ప్రస్తుతం భార్గవ్ కు జండుబాం అవసరం వచ్చేలా చేస్తున్నాయి. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. కారు పార్టీ పాలనలో రెచ్చిపోయిన భార్గవ్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ బీఆర్ఎస్ పాలనలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో జరిగిన తప్పులను తవ్వి తీస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తే ఇప్పుడు అన్ని రివర్స్ కొడుతున్నాయన్న ఆందోళనలో ఉన్నారు భార్గవ్. పార్టీ మారితే అన్ని సమస్యలు సర్దుకుపోతాయని అధికార కాంగ్రెస్ లో చేరారు భార్గవ్. కానీ ఎమ్మెల్యే సహకారం లేకపోవడంతో హస్తం పార్టీలోనూ ఏకాకి అయ్యారు. ఎమ్మెల్యే పల్నాడు రాజకీయం పక్కా ప్రణాళికతో అమలవుతోంది. భార్గవ్ అనుచరులు బంధువులపై వచ్చిన మున్సిపల్ స్థలాల ఆక్రమణల అంశాలను బిఎల్ఆర్ వెలుగులోకి తెస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలతో ఇప్పుడు మిర్యాలగూడ నియోజకవర్గంలో రాజకీయ భూభ్రమణం జరుగుతోందట. ఎమ్మెల్యే బిఎల్ఆర్ వర్సెస్ మున్సిపల్ మాజీ చైర్మన్ భార్గవ్ అన్నట్లుగా రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మిర్యాలగూడ పట్టణంలో రాజకీయంగా, సామాజికంగా గట్టి పట్టు ఉన్న భార్గవ్ ప్రస్తుత ఎమ్మెల్యేకి టార్గెట్ అయ్యారు. ఆక్రమిత స్థలాల్లో కొన్నింటిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని హెచ్చరికల బోర్డులు పెట్టింది. మాజీ చైర్మన్ పై నేరుగా అధికార దాడి కాకుండా ముందుగా బినామీలు, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఫోకస్ పెట్టారు. మిర్యాలగూడలోని తాళ్లగడ్డ, మల్లెతోట సీలింగ్ భూమిలో భార్గవ్ అనుచరులు గతంలో వెంచర్ వేసి ఫ్లాట్లుగా చేసి విక్రయించారు. అప్పటి ప్రభుత్వ హయాంలో ఆ ప్రాంత ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తే విచారణ కోసం మల్లెతోటకు వెళ్లిన రెవెన్యూ అధికారిని బదిలీ చేయించారు. ఇటీవల సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మల్లెతోట సీలింగ్ భూమిని గవర్నమెంట్ ల్యాండ్ గా నిర్ధారించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేకాదు, అద్దంకి నార్కెట్పల్లి హైవే పరిధిలో భార్గవ్ సోదరికి భూమి ఉంది. దానిలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉందని గుర్తించిన రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే భార్గవ్తో పాటు అనుచరులకు మిర్యాలగూడ నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన స్థలాన్ని ఫుట్వేర్ షాపుకు లీజుకిచ్చారు. మున్సిపాలిటీ అనుమతులు లేకపోవడంతో దుకాణాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ ల్యాండ్ గ్రామ కంఠమని సబ్ కలెక్టర్ తేల్చేశారు. వీటితో పాటు భార్గవ్ రైస్ మిల్లు కూడా నాల ఆక్రమించి నిర్మించారంటూ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే మిర్యాలగూడలో ఏ టైపు రాజకీయం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 10 ఏళ్లుగా మిర్యాలగూడ మున్సిపాలిటీని తన గుప్పెట్లో పెట్టుకున్న మాజీ చైర్మన్ భార్గవ్ కు ఎమ్మెల్యే బిఎల్ఆర్ మార్క్ రాజకీయం కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.